బాగుందిరా మామ, బాగుందిరా మామ. జస్ప్రీత్ బుమ్రా పేరు ఫైనల్ గా ఆనర్స్ బోర్డ్ ఇన్ ద లార్డ్ స్టేడియం ఎక్కేసింది. 5 వికెట్ హాల్ తనకి. శుభ్మన్ గిల్ ని భలే సెటప్ చేసి అవుట్ చేశారు ఇంగ్లాండ్ టీం. ఫుల్ మార్క్స్ టు ద బౌలర్ క్రిస్ వోక్స్ అండ్ కీపర్ జేమీ స్మిత్. కేఎల్ రాహుల్ నుంచి హాఫ్ సెంచరీ. అండ్ ఆ బాల్ ని ఎందుకు ఇన్ని సార్లు మారుస్తున్నారు, ఈ విషయాన్ని మాట్లాడుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ వీడియో చూస్తూ మీకు ఎక్కడన్నా వీడియో నచ్చితే కనుక ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదన్నా పాయింట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ కన్సిడర్ హిట్టింగ్ ద లైక్ బటన్, బికాస్ అది మాకు బాగా హెల్ప్ చేస్తుంది. మీకు చిన్న పనే జస్ట్ హిట్టింగ్ లైక్ బటన్ బాక్ మాకు ఎక్కువ విజిబిలిటీ తీసుకొస్తుంది. సో ట్రై అండ్ డూ దట్ ఫర్ us. అండ్ కొత్తగా ఎవరైనా చూసిన ఛానల్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టంప్ టేల్స్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఆఫ్ డే 2. సీక్వెన్స్ గా ఏం జరిగిందో చెప్పే ఆలోచన లేదు, బట్ హైలైట్స్ కవర్ చేస్తాను. నౌ ఆబ్వియస్లీ జస్ప్రీత్ బుమ్రా హీ గాట్ ఆన్ టు ది ఆనర్స్ బోర్డ్. దానికంటే ముందర జో రూట్ 100th రన్ ఆ బౌండరీ గల్ నుంచి వెళ్ళిపోయింది. తను సెంచరీ స్కోర్ చేసి 8th టైం 8వసారి హీ గెట్స్ హిస్ నేమ్ ఆన్ ది ఆనర్స్ బోర్డ్. సెంచరీ స్కోర్ చేశాడు. లార్డ్స్లో 8వసారి అనొచ్చు, ఇంగ్లాండ్ ప్లేయర్ కదా, బోల్డ్ మ్యాచ్ ఆడాడు కదా అని. బట్ తనలాగా ఆడిన ఇంకా చాలా మంది ప్లేయర్స్ దాంట్లో సగం సార్లు కూడా ఆనర్స్ బోర్డులో పేరు ఎక్కించుకోలేదు. అంత ఇష్టం అనమాట ఈ లార్డ్స్లో ఉండడానికి. ఈ ప్లేడ్ వెరీ గుడ్ నాక్. బట్ అది తీసుకొంచెం పక్కన పెట్టేస్తే బుమ్రా గురించి మాట్లాడుకోవాలి. 5 వికెట్ హాల్. నౌ డే 1 18 overs వేసి 35 runs మాత్రమే ఇచ్చి 1 వికెటే తీసుకున్నాడు బ్రూక్ది. బట్ డే 2లో డే 1 తాలూకా మంచి ఎఫర్ట్ అన్నిటికీ కూడా రిజల్ట్ లభించింది తనకి 5 వికెట్ హాల్ రూపంలో. మరొక 4 వికెట్స్ తీసుకున్నాడు. ఎలా అయితే ఫస్ట్ బెన్ స్టోక్స్ అవుట్ చేశాడో, స్టోక్స్ దాని ముందర రన్అట్ అయి ఉండాల్సింది. ఎవరు త్రో వేశారో గుర్తు రావట్లేదు నాకు, నేను చూడలే. ఐ వాజ్ నాట్ ఆన్ కామెంట్ దెన్. అది జయస్వాల నితీష్ డౌట్ మీకు తెలుసుంటే కనుక కామెంట్లో చెప్పండి ఎవరు త్రో వేశారో, మిస్ చేశారో. దాని తర్వాత బుమ్రా వచ్చాడు. ఇది ఇంగ్లాండ్ ఇండియా టూర్ చేసినప్పుడు 2-3 సందర్భాల్లో బుమ్రా స్టోక్స్ అవుట్ చేసినప్పట్లో ఒకటి ఆల్మోస్ట్ ఇదే డెలివరీ. పిచ్చింగ్ అవుట్ సైడ్ ది ఆఫ్, లోపలికి యాంగిల్ అవడం, ఆఫ్ బుడుంగ ఎగరడం. స్టోక్స్ ఎప్పుడు కూడా సర్ప్రైజ్ అవుతాడు. షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ కొన్నాను నేను కూడా. ఏంటి ఇలా అవుట్ అయిపోయాను, అవుట్ అవ్వకూడదే టైప్లో రియాక్ట్ అవుతాడు. అదొక మంచి బాల్ పడింది. దాని తర్వాత జో రూట్కి అగైన్ ప్లేడ్ ఆన్ ఇన్సైడ్ ఎజ్ అండ్ బోల్డ్. నెక్స్ట్ బాల్ క్రిస్ వోక్స్ కాట్ బిహైండ్, ఎవరికి వినిపించలేదు ఎక్సెప్ట్ ఫర్ ద స్లిప్ ఫీల్డ్ కేఎల్ రాహుల్ అండ్ కవర్స్లో ఒక ఫీల్డర్కి. డిఆర్ఎస్ తీసుకున్నారు, వికెట్ వచ్చింది. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది అండ్ ఆర్చర్ని అవుట్ చేశాడు. ఫైనల్గా ఆ 5 వికెట్ హాల్ ఆనర్స్ బోర్డులో పేరు వెళ్ళిపోతుంది. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ తన నుంచి మరొకసారి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మురళీధరన్ ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడారు, వసీం అక్రమ్ ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడారు. వాళ్ళతో పోలిస్తే ఎన్ని తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడి జస్ప్రీత్ బుమ్రా ఆల్రెడీ 13 5 వికెట్ హాల్స్ చేరుకున్నాడు. దట్ టెల్స్ యూ సంథింగ్. బుమ్రా ఇన్ ఫారిన్ కండిషన్స్ ఈజ్ లీథల్. ఇండియాలో కూడా స్కిల్స్ పెంచుకున్నాడు, అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. బట్ బయట దేశాల్లో అయితే సమ్ టైమ్స్ ఇస్ అన్ప్లేయబుల్. మరొక 5 వికెట్ హాల్ తనకు సొంతమైంది. అరౌండ్ 4.3 runs per over స్కోర్ చేశారు. గేమ్ ఓ విధంగా చెప్పాలంటే నిన్న నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. 271 దగ్గర వీళ్ళు కలిసి ఈవెన్చువల్గా టోటల్ 387 అంటే 100 runs పైగా యాడ్ అయ్యాయి. అదొక పెద్ద ప్రాబ్లంగా మారొచ్చు ఈవెన్చువల్గా. బట్ ఫుల్ మార్క్స్ టు జేమీ స్మిత్ అగైన్. 400 పైగా రన్ స్కోర్ చేశాడు ఈ సిరీస్లో. ఇప్పటికే వరుసగా 3 హాఫ్ సెంచరీ ఈ సిరీస్లో. ఇస్ డూయింగ్ రియలీ వెల్. బ్రాడన్ కార్సన్ ఫస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇవి వాళ్ళకి హైలైట్స్. తర్వాత సిరాజ్ వచ్చి బోల్డ్ ఇస్ హార్ట్ అవుట్. జేమీ స్మిత్ అవుట్ అయి ఉండాల్సింది. కేఎల్ రాహుల్ మరోసారి ఆక్వర్డ్ హైట్లో వచ్చిన క్యాచ్. ఇలా క్యాచ్లు పట్టకూడదు. వి స్పోక్ అబౌట్ దిస్, రిమెంబర్. ఇలా తీసుకుంటారు యూజువల్గా. బట్ ఆ స్ప్లిట్ సెకండ్ డెసిషన్ ఇలా వెళ్ళడంతో అన్కంఫర్టబుల్ హైట్లో క్యాచ్ డ్రాప్ అయింది. లేకపోతే స్మిత్ 5 మీద అవుట్ అయిపోయాడు సిరాజ్ బౌలింగ్లో. అక్కడతో బహుశా తొందరగా ర్యాపప్ చేసి ఉండేవాళ్ళేమో, అది జరగలేదు. సిరాజ్కు 2 వికెట్లు వచ్చాయి. బట్ అప్పటికి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు బికాజ్ రన్స్ చాలా ఎక్కువ వెళ్ళిపోయాయి, క్యాచ్లు డ్రాప్ అయ్యాయి, ఇవన్నీ కూడా అయ్యాయి. ధ్రువ్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆల్ ఇన్ ఆల్ 387. నౌ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు ఒకటి జరిగింది. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ విషయం టు డిస్కస్. కలిపారు దుబ్బ ఇంగ్లీష్ తెలుగు సరే కానివ్వండి. బాల్ మార్పిడి ప్రతి మ్యాచ్లో ప్రతి ఇన్నింగ్స్లో ఆ బాల్ని చేంజ్ చేస్తున్నారు. బికాజ్ ఆ డ్యూక్స్ బాల్ సాఫ్ట్ అయిపోతుంది, దాన్ని షేప్ అవుట్ అయిపోతుంది. షేప్ అవుట్ అంటే ఏంటి, యూజువల్గా బాల్ గుండ్రంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక సైడ్ కొంచెం లోపలికి ఒత్తుకుపోయినా, ఇంకో సైడ్ కాస్త బల్జ్ అయిపోయినా, అదే కొంచెం వాచిపోయినా, ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్ ఇన్ తెలుగు, జరిగేది ఏంటంటే దాని షేప్ ఆల్టర్ అయిపోతుంది. అది జరిగినప్పుడు బాల్ సరిగ్గా స్వింగ్ అవ్వదు, ఇంకా మూవ్ అవ్వదు అనమాట. బాల్ అది రౌండ్గా ఉన్నప్పుడే ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ ఏరోడైనమిక్స్. నేను ఎప్పుడన్నా డీటెయిల్గా సైంటిఫికలీ ఏంటి, ఫిజిక్స్ ఆ లాస్ ఏంటి, ఆ ఎయిర్ ఫ్లో ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడన్నా మాట్లాడుకుందాం వేరేగా. ఇక్కడ అంత స్కోప్ లేదు, మనకి టైం లేదు. బట్ ఆ షేప్ అవుట్ అవడంతో బాల్ సరిగ్గా మూవ్ అవడం ఆగిపోతుంది అనమాట. అది జరిగింది. కొత్త బాల్ తీసుకున్న 10.3 ఓవర్స్కి అది జరిగింది. అప్పటిదాకా 3 వికెట్స్ తీసుకున్నారు. 3 వికెట్స్ తీసుకున్న బాల్ని ఎందుకురా మార్చారు
అని ఒక డౌట్ చాలా మందికి రావచ్చు. అంతా పనిచేస్తుంది కదా, వికెట్స్ వస్తున్నాయి కదా, ర్యాపప్ చేయొచ్చు కదా, బాల్ ఎందుకు మార్చారు అని. బట్ షేప్ అవుట్ అయింది, ఎంపైర్ దగ్గరికి వెళ్ళారు. ఆశ ఏంటి బౌలింగ్ టీంకి, షేప్ అవుట్ అయిపోయింది కదా, వేరే బాల్ తీసుకొస్తే ఇది ఎలాగో 10 ఓవర్స్ ఓల్డ్ బాల్ మాత్రమే కాబట్టి అదే ఏజ్ గ్రూప్లో ఒక బాల్ ఒకటి ఇస్తారు, ఇంకొంచెం హార్డ్గా ఉంటుంది, బెటర్ షేప్లో ఉంటుంది, బాల్ ఇంకొంచెం మూవ్ చేయొచ్చు ఇంకాసేపు ఎక్స్ట్రా, బికాజ్ ఆ మొదటి 30 ఓవర్లోనే వికెట్ వచ్చేది, తర్వాత చాలా కష్టంగా ఉంది అని ఎంపైర్స్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చెక్ చేశారు, బాల్ని మార్చాలని నిర్ధారణ చేశారు, బాల్స్ పిలిపించారు, బాల్ ఒకటి పిక్ చేశారు. పిక్ చేసిన బాల్ ఇస్తే అది చూసి కెప్టెన్ శుభ్మన్ గిల్కి ఫ్యూజ్ ఎగిరిపోయింది, సిరాజ్కి అయితే మెంటల్ ఎక్కిపోయింది. ఎంపైర్తో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఏంద్రా ఈ బాల్ అసలు 10 ఓవర్స్ బాల్లా అనిపిస్తుంది, అయితే ఎంత పాతగా ఉంది, షైన్ ఎక్కడుంది ఏంటిది అని చెప్పి 2-3 నిమిషాలు వాదించారు కూడా. దీంట్లో ఏం జరిగిందంటే, ఏం చేద్దాం అనుకుంటున్నారో, వికెట్స్ ఎలా తీద్దాం అనుకుంటున్నారో దాని నుంచి మైండ్ సైడ్ ట్రాక్ అయిపోయి బాల్ బాలేదు అని ఆలోచించి కాస్త దారి తప్పింది ఇండియన్ టీం. దాంట్లో ఆ పార్ట్నర్షిప్ ఒకటి బిల్డ్ అయిపోయింది. ఆ బాల్ ఆబ్వియస్లీ ఎక్కువ హెల్ప్ లేదు, దాని నుంచి కొంచెం కష్టపడ్డారు. ఆఫ్ ద వికెట్ కొంచెం స్లోగా వెళ్ళడం స్టార్ట్ అయింది, ఆ పేస్ లేదు, ఆ మూవ్మెంట్ లేదు, ఏమీ లేదు. సరే ఇలా సాగింది ఆ పార్ట్నర్షిప్. వచ్చిన తర్వాత ఒక 8 ఓవర్లకో ఎంతకో మళ్ళీ అదే బాల్, ఏది రెండోసారి మార్చిన తర్వాత వచ్చిన బాల్ని కూడా మళ్ళీ షేప్ అవుట్ అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళి మరొకసారి బాల్ మార్పిడి చేయించుకున్నారు అనమాట. ఇలా 2 సార్లు బాల్ మార్చచ్చు. ఒక 10.3 ఓవర్ బాల్, తర్వాత దానికి 11 ఓవర్లో 12 ఓవర్లో దాని వయసు ఉందా బాల్ది, అది ఇచ్చారు. ఇంకొక 8 ఓవర్సో 10 ఓవర్సో వేసి మళ్ళీ బాల్ మార్పిచ్చారు అనమాట. సో ఇలా ప్రతి 10-15 ఓవర్లకి బాల్ మార్చడం అన్నది నా భూతో భవిష్యత్తులో జరుగుతుంది తెలియదు, కానీ ఇంత ముందు ఎప్పుడు జరిగింది నాకు అయితే గుర్తులేదు. ఏమిటి ఇలా జరుగుతుంది కారణం? డ్యూక్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే, కోవిడ్ టైంలో మాకు వచ్చిన లెదర్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు బాల్ పైన లెదర్ ఉంటుంది కదా, అందుకే లెదర్ బాల్ అంటాం కదా దాన్ని అదే ఇట్స్ బోవైన్ లెదర్ అని విన్నాను నేను. బోవైన్ అంటే కౌ లెదర్ అనమాట, దాన్ని స్కిన్ నుంచి తీసే లెదర్. సో అది ఆ కోవిడ్ టైం నుంచి వచ్చిన లెదర్ ఏదైతే ఉందో అది సరిగ్గా దాని క్వాలిటీ లేదు, అప్పటి నుంచి చేస్తున్న బాల్స్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతున్నాయి అన్నారు. కోవిడ్ టైం అంటే కోవిడ్ వల్లని కాదు, కానీ ఆ సమయం నుంచి అలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో ఒక బ్యాచ్ ఆఫ్ బాల్స్ ఉంటాయి, లైక్ 2024లో తయారు చేసిన బ్యాచ్ ఆఫ్ బాల్స్ 2024 రాసి ఉంటుంది, ఒక ముద్ర ఉంటుందంట. అలాగే 25లో చేసిన బాల్స్, మ్యానుఫ్యాక్చర్ చేసిన బాల్స్ అంటే కూడా 25 డ్యూక్స్ బాల్స్ చేత్తో కొడతారు. సో 2 డ్యూక్ బాల్స్ ఏవి కూడా సిమిలర్గా ఉండవుట, అంటే షేప్ అన్నీ ఆల్మోస్ట్ యాజ్ రౌండ్ యాజ్ పాసిబుల్ చేస్తారు, కానీ వాటి క్వాలిటీ ఆర్ రాదర్ వాటి నైజం వేరేగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆ డ్యూక్స్ ఓనరే చెప్పారు. ఎందుకంటే చేత్తో స్టిచ్ చేస్తారు, మెషిన్ స్టిచ్డ్ కాదు ఇవి. నా కాలక్రమేణా ఏం జరుగుతుందంటే, గత 4-5 సంవత్సరాలుగా ఒక ప్రాబ్లంగా మారింది. ఏంటి, బాల్ చాలా సాఫ్ట్ అయిపోతుంది తొందరగానే. ఓనర్ ఆఫ్ డ్యూక్స్ బాల్ అనేది ఏంటంటే, బ్యాట్స్ చాలా గట్టిగా అయిపోయాయి, చాలా బలంతో కొడుతున్నారు షాట్స్, దాంతో బాల్ షేప్ అవుట్ తొందరగా అవుతుంది. పైగా 6లు కొట్టినప్పుడు కూడా ఎంత దూరం కొడుతున్నారంటే, స్టాండ్స్లోకి వెళ్ళి పడి అక్కడ తగిలి చైర్లకో గోడకో తగిలి వెనక్కి రావడం, వీటిల్లో బాల్ ఆబ్వియస్లీ కొంచెం డిస్ఫిగర్ అయిపోతుంది అని తనంటారు. కానీ స్టూవర్ట్ బ్రాడ్ ఒక ట్వీట్ చేశాడు, 5 సంవత్సరాలుగా ఇదే ప్రాబ్లం నడుస్తోంది, దీన్ని ఎప్పుడొకప్పుడు సాల్వ్ చేయాలి కదా అని స్టూవర్ట్ బ్రాడ్ కూడా చెప్తున్నాడు. సో దిస్ సమ్ ప్రాబ్లమ్ విత్ డ్యూక్స్ బాల్ ఫర్ షూర్. ఇంత రెగ్యులర్గా దాన్ని మార్చాల్సిన అవసరం రాకూడదు, ఇంత రెగ్యులర్గా అది షేప్ అవుట్ అవ్వకూడదు, ఇంత రెగ్యులర్గా సాఫ్ట్ అయిపోకూడదు. ఇలా సాఫ్ట్ అయిపోతే బౌలింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని ఎలా అడ్రస్ చేస్తారో రాబోయే కాలంలో చూడాలి. దాంతో పార్ట్నర్షిప్ వాళ్ళు తర్వాత బ్యాటింగ్ చేశారు, 387 ఆల్అౌట్ అయ్యారు. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఆర్చర్ వేసిన ఫస్ట్ ఓవర్లో 3rd బాల్కి జైస్వాల్ని అవుట్ చేశాడు. తర్వాత ఒక పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు కరుణ్ నాయర్ అండ్ కేఎల్ రాహుల్. నాయర్ మరోసారి ఓ స్టార్ట్ లభించింది, 40 దాకా చేరుకున్నాడు, కానీ తను కూడా మళ్ళీ బిహైండే అవుట్ అయ్యాడు. బిహైండ్ ద వికెట్స్, కాట్ బిహైండ్ కాదు, స్లిప్లో క్యాచ్, సూపర్ క్యాచ్ పట్టాడు జో రూట్. మనం క్యాచ్లు అయితే డ్రాప్ చేస్తున్నారు మన ఫీల్డర్స్, వాళ్ళు మటుకు వచ్చిన క్యాచ్ అన్ని పడుతున్నారు. ఒక పెద్ద తేడాగా ఉందన్నమాట ఇండియాకి ఇంగ్లాండ్కి. రూట్కి సెన్సేషనల్ క్యాచ్, లో టు హిస్ లెఫ్ట్, అండ్ నాయర్ 40 పైన మరోసారి అవుట్ అయిపోయాడు. అవకాశాలు వస్తున్నాయి, స్టార్ట్స్ దొరుకుతున్నాయి, మోర్ ఇంపార్టెంట్లీ పెద్ద స్కోర్గా మార్చలేకపోతున్నాడు. ఇంకెంతసేపు ఇంకెన్ని మ్యాచ్లు అవకాశాలు ఇస్తారో వెయిట్ చేసేవాడు. సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ ఉంది, కానీ బ్యాటింగ్ ఆన్ ద 4th innings కుడ్ బి లిటిల్ మోర్ డిఫికల్ట్. అండ్ చాలా మంది చెప్పడం, కరుణ్ నాయర్కి ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉందని. ఏంటంటే తను బ్యాక్ ఫుట్ మూవ్ చేయట్లేదు, వెయిట్ అంతా ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుంటాడు కదా, ముందు పాదం పెట్టేస్తాడు. సో ఎప్పుడైతే మీరు ముందు పాదం పెట్టేస్తారో, ప్లాంట్ చేస్తారో ఫ్రంట్ ఫుట్, వెనకాల పాదం కదలడం ఇంకా కష్టం. అందుకనే దూరంగా ఉన్న బాల్స్ వారు పైకి వేసి బయటికి మూవ్ అవుతున్న బాల్ని ఆడడం కష్టం అవుతుంది. యూ చేస్ ద బాల్స్ బికాజ్ యర్ బాడీ కాంట్ మూవ్ టు ద లైన్ ఆఫ్ ద బాల్. అదొక టెక్నికల్ ఇష్యూ ఉందిట, దాని కారణంగానే తను అవుట్ అవుతూ ఉన్నాడని చెప్పేసి ఇది ఒక చర్చ నడుస్తోంది. సో అది కరుణ్ నాయర్. రాహుల్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, చాలా కామ్గా ఆడాడు, కంపోజ్ నాక్ ఆడాడు.
జో రూట్ ఇంగ్లాండ్కి ఏదైతే నాక్ ఆడాడో అలాంటి నాకే రాహుల్ ఇండియా కోసం ఆడుతున్నాడు. హీ నీడ్స్ టు కంటిన్యూ ఆన్ డే 3 హాఫ్ సెంచరీని ఓ సెంచరీగా మార్చగలిగితే గ్రేట్. ఆల్రెడీ 2021లో స్కోర్ చేసిన సెంచరీ తోటి లార్డ్స్ ఆనర్స్ బోర్డు తన పేరుంది. రెండోసారి ఎక్కించుకునే అవకాశం కూడా ఉంది రాహుల్ దగ్గర. ఇఫ్ హీ డస్ దాట్ ఇండియా మంచి పొజిషన్లోకి వెళ్తారు. నౌ రిషబ్ పంత్తో బ్యాటింగ్ చేస్తున్నాడు, ఎందుకంటే శుభ్మన్ గిల్ వచ్చి అవుట్ అయిపోయాడు. లెట్స్ టాక్ అబౌట్ శుభ్మన్ గిల్ హియర్. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, శుభ్మన్ గిల్ మొదటి 2 టెస్ట్ మ్యాచ్లో స్కోర్ చేసిన రన్స్ ఎంత సమయం గడిపాడు క్రీజ్ పైన. 3 సెంచరీ స్కోర్ చేశాడు. 147 ఒకటి, 269 ఒకటి, 161 ఒకటి. ఇన్ని రన్స్ స్కోర్ చేసిన తర్వాత ఇంత సమయం గడిపిన తర్వాత మెంటలీ కొంచెం టైర్డ్గా ఉండొచ్చు. అది ఎక్కడ కనిపించింది నాకు అంటే కనుక, ఆర్చర్ వేస్తున్న రెండో స్పెల్లో హిస్ 5th ఓవర్ లాస్ట్ ఓవర్లో షార్ట్ బాల్స్ వేస్తూ ఉంటే లెగ్ సైడ్ జరిగి ఆఫ్ సైడ్ ఆడదాం అనుకున్నాడు. అలాంటి షాట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడాడు. ఎప్పుడు? రెండో ఇన్నింగ్స్లో 130, 140 వచ్చేసిన తర్వాత స్కోరింగ్ రేట్ పెంచే క్రమంలో ఆడాడు. అప్పటిదాకా టెక్నికలీ కరెక్ట్ షాట్స్ క్లోజ్ ద బాడీ ఆడుతూ వచ్చాడు. ఇక్కడ బహుశా ఆ షాట్కి వెళ్ళడానికి కారణం కొన్ని రన్స్ త్వరగా స్కోర్ చేసేద్దామా అన్న ఒక నిర్ణయం తీసుకోవడం. టయర్డ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటుంటాం. లైక్ ఆకలిస్తున్నప్పుడు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళొద్దు అంటారు. అలాగే బాగా టయర్డ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు చేయాల్సిన పనులు తప్పుగా చేస్తాం, బికాస్ డెసిషన్స్ తప్పు తీసుకుంటాం. అది మానవ నైజం, సహజంగా జరిగే విషయమే. ఐ థింక్ గిల్ కూడా ఈజ్ ప్రాబ్లీ లిటిల్ మెంటలీ టయర్డ్. ఇక్కడ త్వరగా అవుట్ అయిపోయాడు. అవుట్ అయిన దాని గురించి కూడా మాట్లాడాలి, బికాస్ అద్భుతంగా సెటప్ చేశారు. ఒకటి, ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసిందంటే గిల్ బ్యాటింగ్కి రాగానే జేమీ స్మిత్ అప్ టు ద స్టంప్స్ వచ్చి కీపింగ్ చేస్తున్నాడు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మీరు గమనిస్తే, ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో శుభ్మన్ గిల్ క్రీజ్కి బయట నుంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. దాంతో బౌలర్ లెంత్ ఒకటి మార్చేశాడు, 2 బాల్ని మూవ్ అవ్వనికుండా చూసుకుంటున్నాడు, అండ్ ఆ స్టంప్ లైన్ని కవర్ చేస్తాడు. కాబట్టి బయట బాల్స్ వదిలేయడం, అవుట్ సైడ్ ది ఆప్షన్ వదిలేయడం కొంచెం ఈజీ అయింది తనకి, బికాస్ ఈ స్టాండింగ్ అవుట్ సైడ్ ది క్రీజ్. ఆ లైన్ని జడ్జ్ చేయడం ఈజీ అయింది, అండ్ డిస్టెన్స్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి బాల్ ఒకవేళ కట్ అయినా కూడా బౌన్స్ అయినా కూడా వికెట్ మించి వికెట్ పక్క నుంచి వెళ్ళిపోయే ఛాన్సులు ఉంటాయి. ఇది చేశాడు. దాన్ని కట్ చేయడానికి జేమీ స్మిత్ అప్ టు ద స్టంప్స్ వచ్చేసాడు, ఫోర్స్ చేశాడు శుభ్మన్ గిల్ని క్రీజ్లో నుంచొని బ్యాటింగ్ చేయడానికి. బయటికి వెళ్ళలేడు, క్రీజ్లో నుంచి ఆడాలి, అండ్ బౌలర్ తనకి తగిన తనకి నచ్చిన లెంత్ వేయగలడు. తర్వాత తను అవుట్ అయింది. ఎలా అవుట్ అయ్యాడు మీరు నోటీస్ చేస్తే, క్రిస్ వోక్స్ చిన్న సటిల్ వేరియేషన్ చేశాడు. అగైన్ యంగ్స్టర్స్ వాచింగ్ క్రికెట్, మీరు ఏ లెవెల్లో ఆడుతున్నా మీరు ఇది చేయొచ్చు. ఎప్పుడైతే ఎస్పెషలీ మీరు ఆడుతున్న పిచ్లో బాల్ ఏవి చేయట్లేదు, ఇన్ ద ఎయిర్ మూవ్ అవ్వట్లేదు, పిచ్ అయిన తర్వాత మూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు యాంగిల్స్తో కొంచెం వర్క్ చేయాలి. అంటే వికెట్స్కి దగ్గరగా వచ్చి క్లోజ్ సిస్టమ్స్ వచ్చి వేయడం, వికెట్స్కి ఎండ్ ఆఫ్ ద క్రీజ్కి మధ్యలోకి మిడిల్ ఆఫ్ ద క్రీజ్ నుంచి వేయడం, అలాగే ఎండ్ ఆఫ్ ద క్రీజ్కి వైడ్ ఆఫ్ ద క్రీజ్ వెళ్ళి బౌలింగ్ చేయడం. దాంతో మీ రిలీజ్ యాంగిల్ మారుతుంది. దాంతో బాల్ గాల్లో ఆఫ్ ద పిచ్ ఏం చేయకపోయినా కూడా యాంగిల్ మార్చేసరికి బ్యాటర్ ఆ యాంగిల్ని చూసి తప్పు చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ సటిల్గా నెమ్మదిగా క్రిస్ వోక్స్ క్లోజ్ సిస్టమ్స్ నుంచి మధ్యలోకి వచ్చి మధ్యలోంచి వైడ్ ఆఫ్ ద క్రీజ్కి వెళ్తూ ఆ వైడ్ ఆఫ్ ద క్రీజ్ నుంచి ఒక బాల్ లోపలికి యాంగిల్ చేసి స్ట్రైట్ అని చేశాడు. ఎప్పుడైతే వైడ్ ఆఫ్ ద క్రీజ్ నుంచి బాల్ వేస్తారో మీ స్టంప్స్ వైపు వస్తుంది కాబట్టి బ్యాటర్ దాన్ని ఆడాలి అని ముందుకెళ్తాడు. బట్ పడి ఎప్పుడైతే స్ట్రైట్ అయిందో క్లోజ్ ది బాడీ ఆడకుండా శుభ్మన్ గిల్ కాస్త ముందుకెళ్ళాడు. సో ఇట్ ఇస్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద యాంగిల్ క్రిస్ వోక్స్ క్రియేట్ చేసింది. ఆ తప్పు షాట్ ఆడించాడు శుభ్మన్ గిల్ తోటి, అండ్ జేమీ స్మిత్ అప్ టు ద స్టంప్స్ ఒక మంచి క్యాచ్ తీసుకోవడమే కాదు, శుభ్మన్ గిల్ని క్రీజ్లో ఉండేలాగా ఫోర్స్ చేశాడు బై కమింగ్ అప్ టు ద స్టంప్స్. సో అలా శుభ్మన్ గిల్ని అవుట్ చేశారు. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు టాక్ అబౌట్, బికాస్ ఇది యంగ్ బౌలర్స్ నేర్చుకోవాల్సిన విషయం. టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే మనకి సమయం దొరుకుతుంది ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ని కూడా అర్థం చేసుకోవడానికి. సో ఇది చెప్పే ప్రయత్నం చేశాను. ఈ పాయింట్ అర్థమై ఉంటే మామా బ్రో అర్థమైంది అని చెప్పి ఒక కమెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోస్లో రెగ్యులర్ రివ్యూస్లో కాకుండా ఏం జరిగిందో కాకుండా వీటి మీద ఎక్కువ సమయం గడపాలి అంటే లెట్ మీ ఇన్ ద కమెంట్స్ దట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ కవర్ చేయి మామా బ్రో అని కాస్త కమెంట్ పెడితే మాకు అర్థమవుతుంది. అది చదివి రాబోయే వీడియోస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో అదనమాట సంగతి. ఆల్రైట్, బుమ్రా 5 వికెట్ హాలు, జో రూట్ తను పట్టిన క్యాచ్, ఎలా అయితే బాల్ మార్చారో దాని గురించి, అండ్ ఆఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ డిస్మిసల్. ఇవి హైలైట్ ఆస్పెక్ట్స్ టు సమ్మరైజ్ ఈ డే 2లో ఏం జరిగిందో. వీడియో నచ్చుంటే కనుక లైక్, కమెంట్ అబౌట్ వాట్ యు లైక్ అండ్ కమెంట్ అబౌట్ వాట్ యు వాంట్ టు నో. ఇంకా ముందు ఎలాంటి పాయింట్స్ కవర్ చేయాలనుకుంటున్నారో మా సైడ్ నుంచి అది చెప్పండి, దాన్ని కవర్ చేస్తాం. బికాస్ వెళ్ళిపోతే ఇంకో విషయం, వింబుల్డన్లో మెన్స్ ఫైనలిస్ట్ ఎవరు తెలిసిపోయింది. యానిక్ సిన్నర్ ది టాప్ సీడ్, తను ఆడబోతున్నాడు అల్కరాజ్ తోటి ఇన్ ద ఫైనల్స్. బికాజ్ అల్కరాజ్ ఏమో యుఎస్ఏ ప్లేయర్ని ఓడించాడు, పేరు గుర్తురాట్లు క్షమించాలి. బట్ అఫ్కోర్స్ యానిక్ సిన్నర్ ఏమో జాకోవిక్ని స్ట్రైట్ సెట్స్లో ఓడించాడు. ఫినామినల్ పర్ఫార్మెన్స్. జాకోవిక్ని స్ట్రైట్స్లో ఓడించడం చాలా తక్కువ మంది చేస్తారు. అది సెమీఫైనల్ చేశాడు. జాకోవిక్ లుక్ టయర్డ్, సిన్నర్ లుక్ ఆన్ ఫైర్. సో దాంతో ఫైనల్ అద్భుతంగా సెటప్ అయింది. 13 జూలైన ఫైనల్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కూడా రాబోతుంది అది. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు కామెంటరీ ఫర్ దాట్. టెన్నిస్లో నా కామెంటరీ మీరు గతంలో విన్నారో తెలియదు నాకు. ఒలింపిక్స్ చూస్తుంటే కనుక దానికి చేసాను కామెంటరీ. వేరే స్పోర్ట్స్ కూడా కామెంటరీ చేస్తుంటాను. యూ మస్ట్ నో దాట్ బై నౌ. సో
6:30 ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఐ లెట్ యు నో ద ఎగ్జాక్ట్ టైమింగ్స్, బట్ అఫ్ కోర్స్ దాని కామెంటరీ చేస్తాం. అల్కరాజ్ వర్సెస్ యానిక్ సిన్నర్, డూ క్యాచ్ దట్ ఆన్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు జియో హాట్స్టార్. అఫ్ కోర్స్ ఈ మ్యాచ్ మొత్తం కూడా మీరు జియో హాట్స్టార్లో చూడొచ్చు. చూసిన దాని గురించి కమెంట్ చేయండి, వీడియో కూడా చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకుని స్టాంప్ కి మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.